నెల్లూరు నగరంలో వెలిసినటువంటి వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో అందరికీ తెలుసు. ఆ పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకూడదు. ఆర్య వైశ్యుల గురించి ఎవరైనా సరే గొప్పగా చెప్పుకోవాలి. మన ఆలయం గురించి ఇంకా బాగా చెప్పుకోవాలి. 10 మంది మెచ్చుకునే విధంగా మన జాతి ఉండాలి. మన అమ్మవారు ఆ విధంగానే మనందరం కూడా కలిసిమెలిసి ఉండాలి. తద్వారా ఆలయ ప్రతిష్టని పెంచే విధంగా ఉండాలి అన్న విధంగా ఉండాలే తప్ప 10 మంది నోళ్ళల్లో ఆర్య వయసులు ఎవరు కూడా ఇతరులు మనల్ని కించపరిచే విధంగా, ఇతర నోళ్ళల్లో నానే విధంగా ఉండకూడదు. ఆర్య వయసుల ఆత్మ గౌరవాన్ని అందరం కలిసి కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రమే కాదు, వివిధ రాష్ట్రాల్లో తిరుగుతూ అన్ని విధాలుగా ఆలయాన్ని మేము గర్వంగా చెప్పుకునే విధంగా, ఆర్య వయసులందరూ గర్వంగా తలెత్తుకొని చెప్పే విధంగా ఆలయ నిర్మాణం జరిగింది అనడంలో అతిశయోక్తి లేదు. అంతటి ఆలయం నిర్మాణం అయిన తర్వాత కార్యక్రమాలు కూడా ఈ రాష్ట్రంలో ఏ విధంగా అయితే నెల్లూరు కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో కార్యక్రమాలు అద్భుతంగా, దేదీప్యమానంగా, భక్తి శ్రద్ధలతోటి ఆ యొక్క ఆలయ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారని చెప్పుకునే విధంగా రాష్ట్రం అంతా కూడా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. శాకంబరి అలంకారం అమ్మవారికి సంబంధించి మేమంతా కూడా నిన్న ఆలయానికి వెళ్ళడం, ఎక్కడా కూడా అమ్మవారి ఆలయానికి మేము ఒక పకడ్బందీ ఊహంతో మేము గలబా చేయాలి, రచ్చ చేయాలి అన్న ఆలోచనతో ఎక్కడా ఒక్క అడుగు కూడా మేము ఆ సందర్భంలో ముందుకు వేసింది లేదు. అలాంటి ఆలోచన, అలాంటి దృక్పథంతో మేము ఎప్పుడూ కూడా అమ్మవారి ఆలయానికి సంబంధించి ఎక్కడా కూడా మేము తప్పు చేసింది లేదు, చేయం కూడా. అంత ఇష్టంగా ఆ ఆలయాన్ని నిర్మాణం చేసుకున్నాం. అందరి సహకారంతో, దాతల సహకారంతో. కానీ ఇప్పుడున్నటువంటి ఆలయ కమిటీ అని చెబుతున్నటువంటి వాళ్ళందరూ కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఈ నెల ఆగస్టు 18వ తారీఖు నాడు జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేస్తాం. ఆ జనరల్ బాడీ సమావేశంలోనే అకౌంట్స్ అన్నీ కూడా అప్పచెప్పేదానికి మేము సిద్ధంగా ఉన్నాము అంటే మేము ఎవ్వరూ కూడా భయపడైతే మాత్రం కాదు. ఈ యొక్క నిర్ణయాన్ని తగ్గి ఈ నిర్ణయాన్ని మేమందరం కూడా తీసుకున్నాం. ఈ నెల 18 దాకా కూడా జరుగుతున్నటువంటి జమ ఖర్చులకు సంబంధించిన లెక్కలన్నీ కూడా ఇప్పుడున్న కమిటీయే చూస్తుంది. 18వ తారీఖు నాడు జనరల్ బాడీ ఏర్పాటు చేసి ఈ యొక్క 3,894 మంది జీవిత సభ్యులు, 500 మంది దాతలు ఉన్నటువంటి ఈ యొక్క ఆలయానికి సంబంధించి వీళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి, ఎవరైతే 2018లో అప్పుడున్నటువంటి ఎన్నికల అధికారిగా ఇప్పుడున్నటువంటి వాళ్ళు ప్రకటించి ఉన్నారో, చలవాది సూర్యనారాయణ గారు ఆడిటర్, వారి నేతృత్వంలోనే 2018లో ఆయనే, 2023లో ఆయనే, 2024కు సంబంధించి జరుగుతున్నటువంటి రేపు జనరల్ బాడీలో కూడా ఆయన్ని రిక్వెస్ట్ చేసుకొని, ఎందుకంటే ఆలయానికి సంబంధించి మొదటి నుంచి ఉన్నారు కాబట్టి దాంట్లో ఏమి జరిగినా కూడా ఆయనకి అన్నీ తెలుసు కాబట్టి ఆయన ద్వారా, ఆయన పర్యవేక్షణలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి కూడా మేము మా కమిటీ నిర్ణయించుకున్నాం. ఏదన్నప్పటికీ కూడా
ఆర్యవయసులు ఎప్పుడు కూడా మంచి స్థానంలో ఉండాలి. వాళ్ళకి ఎక్కడా కూడా ఇలాంటి ఆలయాలకి సంబంధించి మనం గుడికి వచ్చేది ప్రశాంతత కోసం. ఆ యొక్క ప్రశాంతతకి సంబంధించి అక్కడ నిన్న జరిగినటువంటి ఆ యొక్క కార్యక్రమాల్లో వాళ్ళకి ఏ విధంగా అయితే భగ్నం కలిగిందో ఆ భగ్నానికి సంబంధించి తప్పు ఒప్పుల గురించి నేను మాట్లాడినది అది ఇప్పుడు మాట్లాడడం అనేది మళ్ళీ కూడా ఇంకొక దానికి దారితీస్తుంది. కాబట్టి అందులో కూడా మేము మంచి ఉద్దేశంతో పోయినా జరిగిన రచ్చ అన్నది మంచిది కాదు. కాబట్టి ఆ తల్లిని క్షమాపణలు కోరుకుంటూ ఆ తల్లిని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం మేమందరం కూడా ఆలయ నిర్మాణానికి మా జీవితాలను పెట్టాం. ఈ యొక్క బాధ వల్ల మేము తగ్గి 18వ తారీఖు నాడు జరుగుతున్నటువంటి ఈ యొక్క జనరల్ బాడీ సమావేశంలో ఇక్కడ కోరం వస్తుందా, వేల మంది వస్తారా అంటే ఎప్పుడూ కూడా 600, 700, 800 మించి వచ్చే పరిస్థితి లేదు. మేమందరికీ తెలియజేస్తాం, అందరూ రావాలి, ఆ కార్యక్రమంలో పాల్గొనాలి. దానికి సంబంధించి అప్పటిదాకా జరిగినటువంటి జమా ఖర్చులన్నీ కూడా ఇప్పుడున్నటువంటి కమిటీ ఆ యొక్క జనరల్ బాడీ సమావేశంలో తెలియచేసి తర్వాత అవన్నీ కూడా ఆడిటర్ గారికి అప్పచెప్పడం జరుగుతుంది. తద్వారా రాబోతున్న కమిటీకి ఆ యొక్క బాధ్యతల్ని కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.